హలో అండి. ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా, ఫాస్ట్‌గా అయిపోయే బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ అయితే తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో ఉప్పు, పసుపు, కారం, నూరిన పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, ఒక నిమ్మకాయని మంచిగా పిండేసుకొని సీడ్స్ లేకుండా మంచిగా చికెన్ మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇది 1 అవర్ వరకు అట్లనే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చికెన్ని మంచిగా నానింది కదా, 1 అవర్ తర్వాత దీన్ని తీసేసుకొని స్టవ్ మీద పెట్టేయాలన్నమాట. మనం ఏ కళాయిలో అయితే కలిపామో అదే కళాయిలో పెట్టేసుకోవచ్చు. పక్కనే నేను హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను బిర్యానీ కోసం. దీంట్లో స్పైసెస్ అన్నీ వేసాను, బిర్యానీకి కావాల్సినవన్నీ. కొంచెం సాల్టు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవి కూడా యాడ్ చేశాను. పక్కన చూసారు కదా, చికెన్ అయితే ఆల్రెడీ ఉడుకుతుంది. రైస్ అయితే నానబెట్టిన రైస్ నేను దీంట్లోకి యాడ్ చేసేసాను. రైస్ కూడా మంచిగా బాయిల్ అవుతుంది. వాటర్ మరిగేటప్పుడు ఈ రైస్ తీసుకొని దాంట్లో వేసాను అనమాట. ఇప్పుడు వాటర్ అంతా తీసేసి మనం రైస్ని అయితే చికెన్ పైన కొంచెం ఒక లేయర్గా వేసుకుంటున్నాం. తర్వాత కొన్ని ఫ్రై ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొంచెం కొత్తిమీర, మొత్తం ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బటర్ ఆర్ గీ ఏదైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. రైస్ అయితే ఆల్మోస్ట్ 70% నేనైతే కుక్ చేసేసాను. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత పైన కొంచెం బిర్యానీ మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే బటర్ అయితే యాడ్ చేసుకున్నాను. నా దగ్గర గీ లేదు, బటర్ మాత్రమే ఉంది. అందుకోసమని నేను బటర్ యాడ్ చేస్తున్నాను బిర్యానీలో. బటర్ కూడా మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఇక్కడ నుంచి హోల్లో నుంచి గాలిపోకుండా నేనైతే ఇలాగా పేపర్తో రోల్ చేసేసాను. చూసారా మంచిగా ఎట్లా రెడీ అయిపోయిందో, పొడి పొడిగా బిర్యానీ. టేస్టీగా, సింపుల్గా, ఈజీగా ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్